నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీకి 4 లక్షల కోట్ల పెట్టుబడులు, సీఎం చంద్రబాబు వెల్లడి. పెద్ద అంబర్పేట మున్సిపల్ కమిషనర్ పై హైడ్రా కమిషనర్ ఆగ్రహం. భగవద్గీత పారాయణ కార్యక్రమానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్. ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఏపీకి 4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు. వీటితో 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. అమరావతి అభివృద్ధికి 31,000 కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గ్రామ సభల ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు ఏపీకి గేమ్ చేంజర్ అవుతాయన్నారు. గుంటూరులోని 185 సర్వే నెంబర్లలోని 96 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని సర్వే నిర్వహించారు. గుంటూరులోని 185 సర్వే నెంబర్లోని 95 ఎకరాల చెరువు భూమిలో మున్సిపాలిటీ నుంచి 20 లక్షలు కేటాయించి వ్యవసాయ భూమి వద్దకు సీసీ రోడ్డు వేసేందుకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్, బంధువులు, కమిషనర్ రవీందర్ రెడ్డిలు సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఇది పూర్తిగా అక్రమాలకు తావిచ్చే విధంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, కేవలం వ్యవసాయ భూమి వద్దకే రోడ్డు వేసేందుకు చెరువు స్థలాన్ని కబ్జా చేస్తున్నారని గుంటూరుకు చెందిన మాజీ సర్పంచ్ కళ్ళెం ప్రభాకర్ రెడ్డి, కళ్ళెం వెంకటరెడ్డిలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు చెరువు వద్దకు చేరుకుని సర్వే చేశారు. అయితే హైడ్రా అధికారులను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్, ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి ప్రపంచ గిన్నీస్ రికార్డు లభించింది. దీనికి లాల్ పరేడ్ మైదానం వేదిక అయింది. ఈ భగవద్గీత పారాయణ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. గీతా పారాయణానికి దాదాపు 5,000 మంది భక్తులు హాజరై గీతా పఠనం చేయడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ నమోదైంది. నేడు గీతా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక, తమిళనాడు తీరాల దిశగా వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, కోస్తా జిల్లాలు, రాయలసీమ, యానం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ రోజు నుంచి రేపటి వరకు బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki